చూడలే చూడు చూడు నేనన్నీ తెలుసుకున్నాను లలిత. నా పేరు మీద కవితలు రాసి నాకు అంకితం ఇవ్వాలనుకున్నావు నువ్వు. ఆ కవితలు చదివి నిన్ను తన దేవతగా ఆరాధించాడు రాజా. ఎవరు ఎలా ఉంటారో తెలియకపోయినా మీ ఇద్దరు ఉత్తరాల ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సొంత అనుబంధాన్ని అనురాగాన్ని నా కోసం వదులుకుంటావా? నా ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? నేను త్యాగం చేశానా? ఏం త్యాగం చేశానే? ఎక్కడో అనాథగా దీనంగా బ్రతకాల్సిన నన్ను తీసుకొచ్చి దేవాలయం లాంటి ఇంట్లో స్థానం ఇచ్చారు అమ్మ నాన్న. నీతో సమానంగా నన్ను పెంచారు. వాళ్ళు చూపించిన ఔదార్యం కన్నా నేను చేసిన త్యాగం గొప్పదా? చదువుల్లో ఆటల్లో నన్ను గెలిపించాలని నువ్వు ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. ప్రపంచంలో ఏ అక్క తన చెల్లెల మీద చూపించిన మమతని నువ్వు చూపించావు. నీలాంటి మంచి మనుషుల రుణం తీర్చుకోవడానికి త్యాగన్న ఒక మాట సరిపోదే. అందుకే చెప్తున్నాను, రాజా నీకే దక్కాలి. అతని ప్రేమ నీకే సొంతం కావాలి. అతను నీ మనిషిగా నేను చూడాలి. అంతే. వెరీ వండర్ఫుల్. అపూర్వమైన మీ అనురాగానికి అభిమానానికి నూరేళ్లు. ఒకరి కోసం ఒకరు పడే ఆరాటానికి, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగానికి జోహార్లు. ఇప్పటిదాకా సంతలో జంతువులా నిలబడి మీ త్యాగాల బేరాలు వింటూ మీ అనురాగాల ఖాతాలో ఎటూ తోగలేని మొగవాళ్లా నిలబడిపోయాను. మీ నాన్నగారు ఎప్పుడు మా అమ్మాయిలు టెన్నిస్ లో ఫస్ట్, బ్యాడ్మింటన్ లో ఫస్ట్, స్విమ్మింగ్ లో ఫస్ట్ అని మిమ్మల్ని పొగుడుతుంటే నేనేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నా జీవితంతో మీరాడే లైఫ్ గేమ్ ని ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కలిగించారు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం తప్ప నా గురించి మీలో ఒక్కరైనా ఆలోచించారా? మీరిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడానికి ఆడుకునే బొమ్మలానే కనిపించారే గాని మనసున్న మనిషిగా నన్ను గుర్తించారా? నేను మీ దృష్టిలో జీవం లేని ఒక టెన్నిస్ బాల్ని, వినోదం కోసం మీరు ఆడుతున్న ఆటలో తురుపు ముక్కని, మీ ఆనందం కోసం ఉపయోగపడే అద్దాన్ని. అవసరమైనప్పుడు మీ నీడని చూసుకుంటూ, లేనప్పుడు మీరు పగలగొడితే ముక్కలైపోవాలి, నా గుండె చెక్కలైపోవాలి. అంతేకాని నాతో వ్యక్తిత్వం లేదు, నా ఇష్టానికి విలువ లేదు, నా ప్రేమకు అర్థం లేదని నిరూపించారు. మగవాడు ప్రేమించడం కోసం భగవంతుడు ఆడదాన్ని సృష్టించాడు. ఆడది పెట్టే బాధ భరించడానికి మగవాణ్ణి సృష్టించాడు. కవిత్వాన్ని రాసే కళాన్ని కత్తిగా మార్చి మాసిపోని గాయాన్ని చేశావు నువ్వు. శృతి చేసిన వీణ తీగని తెచ్చి ఉరితాడుగా మార్చి ఊపిరి తీయాలనుకున్నావు నువ్వు. Only you people thought me love. Today, you made me hate love. Yes, I hate love. I hate love. I hate love. ప్రణయమా నీ పేరేమిటి? ప్రళయమా ప్రణయమా నీ పేరేమిటి? ప్రళయమా గమ్యం తెలియని పయనమా, ప్రేమకు పట్టిన గ్రహణమా? తెలుపుమా 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 ప్రణయమా నీ పేరేమిటి? ప్రళయమా లేక గేయమే ఎదగాయమైనది వలపు చితిని రగిలిల్చగా. తీగ చాటుల రాగమా ఈ దేహమున్న
ఉన్నది జతలేక తాగమారని స్నేహమై యద శిథిల శిశిరమై మారగా ఓ హృదయమా ఇది సాధ్యమా రెండుగా గుండె చీలునా ఇంకా ఎందుకు శోధన రెండుగా గుండె చీలునా ఇంకా ఎందుకు శోధన తెలుపుమా 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 ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా జరిగింది గుండెలు ఈ వేళ రాగమన్నది త్యాగమైనది చివరికెవరికి అమృతం తీరమెరుగని కెరటమై చలరేగు మనసులు ఈ వేళ అశ్రుధారలే అక్షరాలుగా అనువదించిన జీవితం ఓ ప్రాణమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా